సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. సువార్త ధ్వజం సిలువ ధ్వజం వినువారి హృదయాలలో విజయ ధ్వజం. వినువారి హృదయాలలో విజయ ధ్వజం. నలభై 46వ కీర్తన చదివాము. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు పాటలలో ఆరాధనలో నడిపించారు, స్తోత్రం. తండ్రి, మరి మీ పాదదాసునిగా మరి వాక్యంలోకి వెడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ, అందరి అవసరతలు ఎరిగిన మా ప్రభువా, ఎవరికి ఏ మాటలు అవసరమో మీరే 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 మీ దాసునిలో ఉండి మీ బిడ్డలతో మాట్లాడుమని కృప చూపుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదువుకున్న కీర్తన 46వ కీర్తన, కోరహు కుమారుల కీర్తన. అలామోతు అను రాగం మీద పాడదగినది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, ఇక్కడ మనము ఏమి అర్థం చేసుకోవాలి? దేవుడు అనే పదం అక్కడ ఎత్తారు. మనకు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తులు లేక మనుషులు. దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు అంటే మనకు ఆయన కాపుదలగా ఉన్నాడు, కాపాడేవానిగా ఉన్నాడు. కాబట్టి ఆపత్కాలములో మనం ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు, నమ్మవచ్చు. ఆయన తప్పక మనకు సహాయం చేస్తారు. నమ్ముకొన దగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. నమ్ముకొన దగిన సహాయకుడు. ఎందుకని? దీని మీద మనం కొంచెం ఆలోచన చేయాలి. మనకు ఆపదలు రకరకాలుగా వస్తాయి, తెలుసు కదా. ఏ క్షణమందు ఏ ఆపద వస్తుందో, ఎవరు ఏ ఆపదలలో అడుగులు పెట్టవలసి వస్తుందో, ఎప్పుడు ఏ రీతిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో మనకు తెలియదు. గతం మనకు గుర్తుంటుంది కానీ మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకని? మనం మనుషులం. అయితే ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి, ఆపద ఏ రీతిగా వచ్చినా, ఆపద ఏ స్థాయిలో ఉన్నా, ఆపద ఏ రూపంలో ఉన్నా, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న సమస్య, చిన్న ఆపద అయితే నేను సహాయపడతాను, ఇది నా శక్తికి మించింది కాబట్టి ఇది నా వల్ల కాదు అనే దేవుడు కాదు. డాక్టర్స్ చూడండి, కొన్ని నా వల్ల అవుతాయి, కొన్ని మా వల్ల కావు అంటారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా బిడ్డలు తల్లడిల్లిపోతూ ఉంటే, ఆపద తీవ్రత ఎక్కువగా ఉంటే కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఏమీ చేయలేరు. ప్రియులారా, అన్నదమ్ములు ఉన్నా, అక్క చెల్లెండ్రు ఉన్నా, ఒకవేళ డబ్బు ఉన్నా, బంధువులున్నా, బలగం ఉన్నా, ఒకవేళ అక్కడ ఏదన్నా సీరియస్ మూమెంట్లో కొన్ని వందల మంది అక్కడ గుమ్ము కూడినా
చేయలేరు. అంటే వారిలో దేవునితో సమానులు ఎవ్వరు లేరు. ఇది మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన సహాయకుడవు, మీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఎలాంటి విషయంలోనైనా మిమ్మల్ని నమ్మొచ్చయా అని మనం ఆ రీతిగా మనం సిద్ధపడాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకోవాలి. మన మనస్సును ఆయన మీద లగ్నం ఉంచటానికి ప్రయత్నము చేయాలి. మిమ్మల్ని అడుగుతా, ఇది కరెక్టా కాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు దేవుడే అనేది మనం అర్థం చేసుకోవాలి. 7వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవా నా దేవా, నేను నీ శరణొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహము వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము. నేను సంరక్షించి తిని గదా. చాలండి. ఏంటి దీని వివరణ ఏంటండి? ఇప్పుడు ఆపదలలో నమ్ముకొనదగిన సహాయకుడు కదా మన పాయింట్. రకరకాల ఆపదలు వస్తాయి. ఆపద ఏ స్థాయిలో ఉన్నా ఆయన సమర్థుడే తప్పించటానికి అని కదా మనం ఆ రూటులో వచ్చాం కదా. ఆ కీర్తనేమో కొరహు కుమారుల కీర్తన. 7వ కీర్తనేమో చెప్పండి దావీదు కీర్తన. ఇప్పుడు మనం దీన్ని బట్టి చూస్తే దావీదు అంటే సామాన్యుడు కాదు, మహాభక్తుడు, ప్రార్థనాపరుడు, రాజు, చాలా ఆపదలు ఎదుర్కొనినవాడు. ఈయనకు ఆపద వచ్చింది. ఇక్కడ ఆపదలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పుకోవచ్చు. గుర్తించండి, రకరకాల ఆపదలు. ఇంగ్లీష్లో కూడా చూశాను, ట్రబుల్స్ అన్నాడు. ట్రబుల్ అంటే ఆపద, ట్రబుల్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఆపద ఏ టైపులో ఉంది మనకు తెలియాలి. అట్లా 2-3 చూస్తే మనకు ఉపయోగపడుతుంది, మన విశ్వాసం కూడా బలపడుతుంది. ఆ టైప్ ఆఫ్ ట్రబుల్స్ మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం వాటి నుండి ఎలా తప్పించబడగలమో మనకు తెలిసి ఉంటుంది. కంగారు పడం. ప్రైజ్ ద లార్డ్. రూటు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ దావీదునకు కలిగిన ఆపద ఏమి? ఇక్కడ దావీదు కలిగిన ఆపద ఏంటంటే దావీదును శత్రువులు తరుముతున్నారు. ఆపదలలో చెప్పండి, ఇది ఒక రకమైన ఆపద. అంతవరకు క్యాచ్ చేయ. ఇక మీకు 100 విషయాలు చెప్పినా మీకు అర్థం కాదు. ఆపదలలో చెప్పండి, ఇదొక టైప్ ఆఫ్ ఆపద, ట్రబుల్, ఆపద. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఇక్కడ దావీదు కలిగిన ఆపద? శత్రువులు తనను తరుముచున్నారు. దొరికితే ఏం చేస్తారు అది కూడా చెప్పాడు. అంటే ట్రబుల్ ఎంత ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో ఉంది. ఒకవేళ దావీదు తరిమే వారి చేతికి దొరికితే దావీదుని ఏం చేస్తారంట వాళ్ళు?
సింహము నోటికి ఒక లేగ దూడ ఏదైనా దొరికితే, ఒక లేడి పిల్లో జింక పిల్లో ఎక్కడ దాకా ఎందుకు, దానికి అదేం ఉండదు. లేక ఒక మనిషి దొరికితే ముందు అది చేసే పని ఏంటి? అమ్మో, డిస్కవరీలో చూస్తాంగా, నేను ఒక్కోసారి చూడలేక కట్టేస్తా, చూడలేం. మరలా నాకు అనిపిస్తుంది, సింహం మీద మనకు కోపం వస్తుంది, ఎంత మూర్ఖంగా ఉంది అనిపిస్తుంది. పులి మీద మనకు కోపం వస్తుంది, అసలు జాలుందా దానికి, దయ ఉందా? ఏమన్నా రే 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 డొక్క చించేసిందే, పళ్ళతో కొరికేసిందే అనిపిస్తుంది. కానీ ఇటీవల పేపర్లో ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక మాట రాశారు, సింహమును చూసి మనకు కోపం తెచ్చుకుంటాము, పులిని చూసి మనము వేటాడే వాటిని చూసి కోపం తెచ్చుకుంటాము. అవి ఒకవేళ దొరికిందనుకో, ఏదన్నా ఆ రోజు కడుపు నిండా ఆహారం వాటికి దొరికిందనుకో, ఎంత మంచి అంటే ఏంటవి, సింహాలు పులులు ఎంత మంచివంటే, అది చదివినాక నాకు కోపం పోయింది. వాటి చుట్టూ లేళ్ళు తిరిగినా, జింకలు తిరిగినా వాటి జోలికి వెళ్ళవట. ఇప్పుడు ఇవి వాటి మీద దాడి చేయడం లేదు, మన జోలికి రావు అనడానికి ఇవే ఒక గుర్తు ఇస్తాయట. ఏంటి ఆ గుర్తు అంటే, ఇప్పుడే తిన్నాను, నా కడుపు నిండా ఉంది, ఇప్పుడు ఇవాళకి మీతో పని లేదు అనడానికి వెనకాల ఉన్న తోకను ఇలా పైకి చూపిస్తాయట. ఎలా ఉంటుంది తోక? ఇలా ఉందనుకోండి, చూడండి, ఇటు ఉందనుకోండి, ఇలా ఉంటుంది కదా, నేను మీ జోలికి రాను, మీరు కంగారు పడవలసిన పని లేదు అనడానికి కడుపు నిండిన క్రూర మృగాలు తోక చివరి ఉంటుంది కదా, చివరను అలా పైకెత్తి అది జాలికి, దయకు, తృప్తికి చిహ్నమంట. ఇట్లా ఉన్న ఆ తోకనేని అసలు చివర పైకి లేపుద్దంట. పైకి లేపటం యుగాన్ని చూస్తే అమ్మయ్యా, ఈ రోజుగా మన జోలికి రావు అని ఊపిరి పీల్చుకొని ఎటు పారిపోదామా అని చూస్తున్నటువంటి ఈ లేత ప్రాణులు, ఈ మూగ ప్రాణులు స్వేచ్ఛగా గడ్డిని తింటాయి. ఇక రేపటికి తిన్నది అయిపోద్ది, రేపటికి సిద్ధపడద్ది. ఇక దాని చేతికి దొరికితే మరి చిరుత స్పీడ్కి ప్రతీక బైబిల్లో కూడా ఉంది. చిరుత పులి ఎంత వేగము అనుంది బైబిల్లో. చిరుత పరిగెత్తగలదు, చిరుత చెట్లు కూడా ఎక్కగలదు, సింహం ఎక్కలేదు. మళ్ళా మరి అదేంటో తెలియదు. మామూలు పులి ఎక్కలేదు, చిరుత పులి మాత్రమే ఎక్కగలదు. కడుపు నిండా తిని దొరికిన దాని చెట్లు కొమ్మల మీద దాచుకుని తెల్లారి చక్కగా తింటా ఉంటుంది గుర్తొచ్చినప్పుడల్లా. ఇలా జరుగుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా ఆలోచించాను. అదేంటంటే, క్రూర మృగమైన కడుపు నిండితే మూగ ప్రాణులారా మీ జోలికి రాను, మళ్ళీ ఆకలేసేంత వరకు అని చదువుకుని వెళ్ళిపోతాయి కదా. ఆ తృప్తి మనిషికి ఉంటుందా అనేది కూడా నాకు ఆలోచన కలిగింది. గుర్తుపెట్టుకోండి, మనిషి అలా ఉంటాడా? అమ్మ ఇవాళకి సరిపోయింది, ఇవాళకి తినేశాను, ఇక రేపటి సంగతి తర్వాత చూసుకుందామని మనిషి అనుకుంటాడా? అంత తేలిగ్గా అనుకోడు. అంటే ఏమనుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు, మృగానికి ఉన్న తృప్తి కూడా మనిషికి తెలియడం లేదు. అందుకని ఆ పేపర్లో ఏమి రాశాడంటే, చిరుతల కంటే, సింహముల కంటే, మృగముల కంటే
మనిషే ఎక్కువ మాంసము తింటున్నాడు. ఆ పూట కడుపు నిండితే ఇక దానికి అక్కర్లేదంటది. మరి మనిషి ఒక్కరోజుకి మన మచిలీపట్నాన్ని తీసుకోండి, ఎన్ని మూగజీవుల ప్రాణాలు తీస్తున్నారు, ఎన్నిటిని ముక్కలు ముక్కలుగా చెప్పండి నరుగుతున్నాడు, ఎన్నిటిని పులుసుగా, రోస్ట్, ఫ్రై, ఎన్ని లాగిచ్చేస్తున్నాడు. ఆడు పేపర్ రోడ్ రాశాడు, మనిషే క్రూరమైన వాడు అని రాశాడు. అందుకని దావీదు దాని మీద దృష్టి పెట్టాడు, అది కంపారిటీ ఇచ్చాడు. ఆకలితో ఉన్న క్రూర మృగము ఒక లేత దూడ దానికి దొరికితే దొరికిన దానిని ఎలా ముక్కలు ముక్కలుగా చేస్తుందో, ఒకవేళ కర్మజాలక నేను నా శత్రువు చేతికి దొరికితే ఈ శత్రువు కూడా నన్ను అలాగే చేస్తాడు. దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దావీదు యొక్క ఇబ్బంది, ఆపద చాలా చెప్పండి తీవ్ర స్థాయిలో ఉంది అని మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనం పిల్లలను కొడతాం, పిల్లలు పారిపోతారు, పారిపోతే మనం తరుముతాం. కొన్నిసార్లు కర్మజాలక నీ కొడుకు నీ చేతికి దొరికాడు అనుకో, నువ్వు ముక్కలు ముక్కలు చేస్తావా? నీ కుమార్తె నీ చేతికి దొరికిందనుకో, ముక్కలు ముక్కలు చేస్తామా? చెప్పండి, చేయం కదా. చూడండి, మృగముల కన్నా జాలి ఉంది. తల్లిదండ్రుల్ని మనం మంచివారిగానే తీసుకుందాం. అందుకే పిల్లల విషయంలో చెప్పుడు మాటలు వినకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏదో సలహాలు ఇస్తారు, నీకే ఆలోచన ఉండాలి. సరే, ఇప్పుడు దావీదు తన శ్రమను దేంతో పోల్చాడు? మృగము యొక్క చెప్పండి నోట పడిన ఒక చెప్పండి లేగ దూడ పరిస్థితి ఎలా ఉంటుందో దావీదు ఒకవేళ వారికి దొరికితే అలా ఉంటుంది. అందుకని దావీదు ఏమన్నాడు? నన్ను తప్పించయ్యా, నేను దొరికితే ఎలాగూ చేయాలని చూస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, నన్ను తప్పించయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ విషయాన్ని మన జీవితాలకు అన్వయించుకోండి, అప్పుడే నీకు ఆ మాట ఉపయోగపడుతుంది. ఇక్కడున్న వారందరికీ దావీదుకున్నంత మంది శత్రువులు ఒకవేళ ఉండొచ్చు, చెప్పండి, ఉండక పోవచ్చు, అంతే కదా, ఉండొచ్చు. అప్పుడు రాజకీయంగా శత్రువులు ఉన్నారు, యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. 7 జాతుల వారు దావీదుకి శత్రువులుగా ఉన్నారు భూభాగాన్ని బట్టి. పక్కన ఫిలిస్తీన్ల సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారు, దావీదుకి అవుట్ సైడ్ శత్రువులు ఉన్నారు, ఇంట్లో శత్రువులు ఉన్నారు, తాను పుట్టినింట్లో శత్రువులు ఉన్నారు, అత్తగారింట్లో శత్రువులు ఉన్నారు. ఇంతమంది శత్రువుల చేత దావీదు తరుమబడి చివరికి దేవునిని ఆశ్రయించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరన్నా శత్రువులు ఉంటే, శత్రువు తరుముతుంటే దొరికితే నేను ముక్కలు ముక్కలుగా చేయాలన్న ప్రయత్నం ఎవరైనా చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? ఎందుకని? ఆయన ఆపదలలో ఆదుకొన్న దగిన సహాయకుడు. నీకు అంతే మార్గం, ఏరియా మార్గం లేదు. ప్రైజ్ ద లార్డ్. అయితే దావీదు ఇంకొక చిన్న పని చేశాడు. అదేంటంటే చూడండి 4వ వచనం, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, అబ్బా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరందరూ వినండి,
ఎంత యథార్థమైన ప్రార్థన! తనను తాను దేవునికి చెప్పండి అంకితం చేసుకుంటున్నాడు. యోహాను సువార్తలో ఉందండి, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని. దావీదు ఇంకొక చోట అన్నాడండి, నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన ఎడల నీవు నా మనవి నీవు నా మనవి వినకయుందువు. నా హృదయమందు పాపము లక్ష్యము చేసిన ఎడల నీవు నా మనవి. అది ఎంత బలమైన మాట! అందుకని మనం మొర్రపెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నీ మనవి డైరెక్ట్గా నీ దేవుడి సన్నిధికి చేరాలంటే నీవు బహురకాల పలు విధాల ఆపదలలో ఉన్నప్పుడు, ఆపదలు నిన్ను చుట్ట ముట్టినప్పుడు, దొరికితే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసే ఆ పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు, నిన్ను ఆపదల నుండి దేవుడు తప్పించాలంటే హృదయములో పాపమును లక్ష్యము చేయకూడదు. తండ్రి నామమునకు స్తోత్రాలు. ఒక చక్కటి క్లారిటీ అర్థం చేసుకోవడానికి సింపుల్గా మమ్మల్ని నన్ను బలపరిచే రీతిలో మీరు మాట్లాడినందుకు మీ నామమునకు స్తోత్రాలు. ఈ సందేశం వినిన వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయుమని, కృప చూపుమని, దేనికి ఎవరికి ఏ పరిస్థితుల్లో కూడా భయపడనవసరం. అయితే మా ప్రార్థన యథార్థమైనదిగా ఉండడానికి, మా కనెక్షన్ మీతో కరెక్ట్గా ఉండడానికి సహాయం చేయమని, ఇదిగో ఈ బిడ్డలందరి హృదయాలలో ఈ వాక్యము నూరంతలుగా ఫలించున్నట్లుగా చేయమని, నెమరు వేసుకునే స్వభావానికి దయచేయమని, బలపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలుగా, నీ బ్రతుకంతా మేలుగా. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.